హలో రౌడీ బేబీస్, సమ్మర్ వస్తుంది కదండి. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు స్నాక్స్ లాగా. అందుకోసం అయితే నేనైతే ఒక మంచి స్నాక్స్ అయితే మీకు తీసుకొచ్చేసాను. ఏంటక్క అది కోవాలా ఉందనుకుంటున్నారా? కోవా కాదండి, ఈ స్వీట్ వచ్చి హెల్దీ స్వీటు. అదేదో కాదండి, కొబ్బరి బెల్లంతో చేసేది. టేస్ట్ ఉంటుందండి, భలే ఉంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. మీకు ఎవరికైనా ఎలాగ కొబ్బరితో ఈ స్నాక్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా దేవుడి కాడ కొట్టిన టెంకాయ చిక్కులు ఉంటాయి కదండి, మీరు దేవుడి కాడ కొట్టచ్చు, లేకపోతే పగల కొట్టుకోవచ్చు. మేమైతే దేవుడి కాడ కొట్టినట్లతో చేస్తున్నాము. అలా నీట్గా తురివేసుకోవాలండి. మీకు ఇలాంటి తురిమేది ఐడియా ఉందండి, కొబ్బరి ఇలా తురిమేదాన్ని. ఇప్పుడైతే చాలా రకాల ఫ్యాషన్గా వచ్చాయి. ఇది పాత రోజుల్లోదండి, దగ్గర దానికి 20 సంవత్సరాలు ఉంది. అలాగా చాట్లోకి నీట్గా తురిమేసుకోవాలి. ఒక్కొక్క టెంకనైతే నీట్గా తురివేసుకోవాలి అండి. తురిమేటప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో వస్తుంది కదా అదే బ్రౌన్ కలర్లో, అది రాకుండా జాగ్రత్తగా తురుముకోవాలి. అది కానీ ఉంటే బ్లాక్గా కనపడుతుంటుంది. ఇలా నీట్గా తురిమేసుకోవాలి మొత్తము. ఇది కొబ్బరి వచ్చి అని కూడా అంటారండి, ఎందుకంటే దీంట్లో బెల్లం ఎక్కువ చక్కెరతో కూడా చేసేవాళ్ళు. చక్కెర పల్లీలు వేసి కొబ్బరి వచ్చి కూడా చేసేవారు. కానీ అలా చేయడం వల్ల పిల్లలకు నెమ్ము అలా చేయకుండా ఉండాలంటే బెల్లం వేసి చేసుకోవచ్చు. హెల్దీగా కూడా ఉంటుంది. బెల్లం కొబ్బరి మామూలుగా అయితే చాలా గట్టి సతవ అంటారు కదా నడువులకి. ఇద్దండి మొత్తం ఇలా నీట్గా తురివేసుకోవాలి. అయితే 5 టెంకలు అయితే వేసాను, కొబ్బరి టెంకలు. దాంట్లోకి వచ్చి 3 బెల్లపు గడ్డలు వేసాను. ఇది పాకం బెల్లం అండి, అందువల్ల 3 వేసాము. ఇదండి బెల్లాన్ని మొత్తం ఇలా నీట్గా దంచేసుకోవాలి. ఇది పాకం బట్టైనా చేసుకోవచ్చండి, మీ ఆప్షనల్. ఇది 2 రకాలుగా కూడా చేస్తారు. కొబ్బరి కూడా ఏపి నెయ్యిలో అలా చేసుకుంటారండి. ఇది ఒక ప్రాసెస్, అదొక ప్రాసెస్. ఇదండి ఇలా అయితే మొత్తం దంచేసుకోవాలి బెల్లాన్ని. ఒక పెద్ద బాండీ తీసుకొని, అడుగు దలసరిగా ఉండే బాండీ తీసుకోండి. అలా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 3 గడ్డలకి 1 గ్లాస్ వాటర్ అనేది సరిపోద్ది. ఇలా గ్లాస్ వాటర్ పోసేసుకున్న తర్వాత ముందుగా దంచిపెట్టిన బెల్లాన్ని అందులో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లం పాకం పడంగానే కొబ్బరి దాంట్లో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. కాకపోతే ప్రజెంట్ బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి అయితే వడకట్టుకోవాలి. అలా వడకట్టుకోపోతే లోపల చెత్తగానే తగులుతుందండి. అక్కడ అంటే ఈ తయారు చేసేటప్పుడే చెరుకు ఉంటాయి కదండి ముక్కలు, ఆ డస్ట్ లైట్గా కనపడుతుంది. వడకట్టేసామంటే అది ఎంత పోద్ది. ఇద్దండి ఇలా నీట్గా పొంగు వచ్చేస్తుంది కదా, అప్పుడు బెల్లం మొత్తం కరిగిపోతుంది. మరీ ముదురు పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం మొత్తం అయిన తర్వాత ఒక తీగ పాకం పడితే సరిపోద్ది. ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఒకసారి అయితే వడకట్టేసుకుందాము. ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం వడకట్టేసుకొని చూసారు కదా పైన డస్ట్ ఎంత వచ్చిందో. అదండి అదంతా డస్టే. ఒకసారి బాండిని మొత్తం నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ ఇందాక మనం వడకట్టుకున్న బెల్లం పాకాన్ని అందులో పోసేసుకోవాలి. అలా పోసేసుకొని స్లో ఫ్లేమ్లోనే బాగా కలిపెట్టుకోవాలి. అలా నీట్గా ఇలా తిప్పుకుంటా ఉంటే తీగపాకం పడేదాకా బాగా నీట్గా తిప్పుకోవాలి. మీకు ఒకసారి తీగపాకం పడింది అనిపించినప్పుడు ఇలాచీ ఉంటుంది కదండి, ఏలక్కాయ దంచి దాంట్లో వేసేసుకోవాలి. స్మెల్ అయితే భలే ఉంటుందండి ఇలా చేస్తే. అది దేంట్లో వేసినా స్మెల్ అనేది మంచిగా ఉంటుంది, కాస్ట్ కూడా మంచిగానే ఉంది. అలా ఒకసారి మొత్తం కలిసే విధంగా తిప్పుకుంటా ఉండాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది, మరీ ముదురు అవసరం లేదండి. అదిగోండి మీకు కనపడుతుంది కదా తీగపాకం. అలా ఉంటే ఏలికి ప్రెస్ చేస్తే తీగాలు రావాలి, అలా ఉంటే సరిపోద్ది. మరీ ముదురు పాకం పట్టామంటే చాలా గట్టిగా వస్తాయి, అంటే తినేటప్పుడు పెద్ద ఫ్లేవర్ అనిపించదు. ఇప్పుడైతే ఆ తీగ పాకం పడిన తర్వాత కొద్దిగా మొత్తం కొబ్బరి తురుమును అందులో వేసేసుకోవాలి. అదండి మీరేం ఉండలగట్టేస్తాయని భయం ఏం పడవలేదు. కొబ్బరి పాకానికి ఏమి ఉండలగట్టవు. ఆ కొబ్బరి తురుము మొత్తము బెల్లం పాకంలో మిక్స్ అయ్యే విధంగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. ఇదంతా పాకం పడిన తర్వాత లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అదండి మీకు అప్పుడే కనపడుతుంది, థిక్ కన్సిస్టెన్సీకి వస్తూ ఉంటుంది. భలే స్మెల్ వస్తుందండి అది చేసేటప్పుడు. అయితే ఒక 20 నిమిషాలు అలా వరకు బాగా ఆ పాకంలోనే కొబ్బరి తురుముని ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చిదేస్తున్నాం కదండి, పచ్చి వాసన పోయేదాకా బాగా చేసుకోవాలి. అలా కాకుండా మీరు సపరేట్గా
బెల్లం పాకం ఉడకబెట్టేసుకొని కొబ్బరిని నేతిలో అనేది ఏం చేసుకున్నారంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇదండి ఇలా నీట్గా ఉడకనివ్వాలి కొబ్బరిని మొత్తాన్ని. ఆ బెల్లం పాకం మొత్తం కొబ్బరిలో మిక్స్ అయిపోవాలి. అదండి అలా మిక్స్ అయ్యేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. పల్లీలు వేపుకొని పొట్టు తీసేసి దాంట్లో వేసుకోవచ్చు, అవి కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇదండి నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు నీట్గా మిక్స్ చేసుకుంటా ఉండాలి అడుగంటకుండా. స్మెల్ అయితే భలే ఉంటుందండి. నాకు మామూలుగా పర్సనల్గా గీ పెద్ద ఇష్టం ఉండదు, ఈ స్మెల్ దీంట్లో వేసినప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది. ఇలా బాగా కలిసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా గీ అంటే నెయ్యి వేసుకొని వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో వేసుకోవాలి కాబట్టి కోవా పీసులు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలి. లేదు ఒకరోజు చల్లారిన తర్వాత మేము ముద్దలు చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు. కొబ్బరి ముద్దలు అలానే చేసుకోవచ్చు, మైసూర్పాకు లాగైనా కోసుకోవచ్చు. మా కొబ్బరి ముద్దలు కావాలన్నా కూడా ప్లేట్లో వేసుకొని నెయ్యి తడుపుకుంటూ చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. ఇలా అయితే మనం ప్లేట్లలాగా ముక్కల్లాగా కోస్తున్నాం కాబట్టి మైసూర్పాకు ముక్కల్లాగా వీటిల్లో అయితే అలా వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఒకసారి మొత్తం తట్టేసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు నిజం చెప్పండి, ఫస్ట్ వీడియోలో చూడంగానే మైసూర్పాకు అనుకొని ఉంటారు, లేకపోతే కోవా అనుకుంటారు. ఎంతమంది అనుకున్నారో వచ్చిన కామెంట్ అయితే చేసేయండి. వీడియో చూడంగానే నేనే అలాగే అనుకున్నాను. ముందుగా మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ఈ మిశ్రమాన్ని పోసేసుకోవాలి. అలా పోసేసుకొని ఒకసారి ప్లేట్ని తడతా ఉండాలండి, ఎందుకంటే మొత్తంకి స్ప్రెడ్ అవుతుంది. ఇదండి ఒకే లెవెల్లో వచ్చే వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా హీట్ ఉంటుందండి, చెయ్యి మాత్రం పెట్టద్దు, మా గబక్క నోట్లో మాత్రం వేసుకోవద్దు, నాలుగు మాత్రం కలిపోద్ది. ఒకసారి మొత్తం అలా నీట్గా చేసేసుకొని అన్నీ ఒకే లెవెల్లో చేసుకోండి, అంటే హెచ్చు తగ్గులు లేకుండా ఒకే లెవెల్లో చేసేసుకోవాలి. అలా ఒకే లెవెల్లో చేసేసుకొని కరెక్ట్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆరిన తర్వాత, అంటే కొద్దిగా చల్లారుతుందండి, అప్పుడే మనం ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి, లేకపోతే మళ్ళీ లైట్గా సెగబెట్టాల్సి వస్తుంది. అదండి అలా ఉన్నప్పుడే ఒక రొంత కానీ మనం కానీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అలా ఘాట్లు పెట్టేసిన ఒక 10 నిమిషాల తర్వాత కానీ మనం కానీ ఆ బిళ్ళలు కానీ తీసేసుకుంటే వచ్చేస్తుంది. ముందుగా తీసామంటే కింద అతుక్కో ఉంటుందండి, ఎందుకంటే హీట్ ఉంటుంది ఇంకాను. హ్యాపీ బర్త్డే అంటే కోసేసుకోవాలి. అలా కోసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలు అనేది మనం కోసిన బిళ్ళలు అనేది తీసుకోవచ్చండి, లేకపోతే అప్పుడే తీసామంటే రావు గబక్కన. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి, కొద్దిగా చల్లారింది కదా, అప్పుడు కూడా కొద్దిగా గట్టిగా పట్టుకో ఉంటుంది, ఎందుకంటే ఇది పాకం ఉంటుంది కదండి, ఆ పాకం పట్టుకుంటుంది. ఒక్కోటి మైసూర్పాకు పిల్లల్లాగా లేపుతుంది. మా అమ్మమ్మ అయితే మైసూర్పాకు చేస్తుందండి, బొల్లు చేస్తుంది. నేను ఆల్రెడీ వీడియోలో చూపించున్నాను, కానీ మనం కూడా ఈసారి అమ్మమ్మలాగే ట్రై చేయడానికి ప్రయత్నిద్దాము. ఇదండి అలాగైతే ఆ బెల్లం మీరు చూసినట్లయితే ఎంత మంచిగా అనిపించిందంటే పాకం బెల్లం భలే ఉన్నింది. దాంట్లో కూడా బాగా కలిసిపోయిందండి, మీకు ఒకసారి చూపిస్తాను. అది ఓవరాల్ మాకైతే ఒక 15 పీసెస్ అయితే అయ్యాయండి. మీకు ఒకసారి చూపిస్తాను. మనం లైట్గా పాకం పట్టుకోవడం వల్ల ఎలా వస్తుందంటే ఈజీగా చించగానే వచ్చేస్తుంది. అది ముదురు పాకం పట్టంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా స్మూత్గా ఎంత మంచిగా ఉందండి, ఎంత మంచిగా ఉంది. టేస్ట్ కూడా అంతే మంచిగా ఉండిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.